మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మా తరపు నుంచి వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈరోజు మనం చాలా పవిత్రమైన వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో, పూజా విధానం ఏంటో, వరలక్ష్మి వ్రత కథ ఏంటో, వాయనం ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని చాలా సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి అమ్మవారిని భక్తితో పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సభ్యులందరికీ మంచి కలుగుతుందని మన పెద్దలు నమ్ముతారు. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేస్తారు? శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం, ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని అయితే మనం ఆచరిస్తాం. మనమైతే ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత పూజా ప్రదేశాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. తర్వాత అయితే పూజా స్థలంలో ముగ్గు వేసుకొని ఒక పీఠం పెట్టి దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని కలశాన్ని అయితే ప్రతిష్ఠించుకుంటాం. నేనైతే ఇప్పుడైతే కలశాన్ని పూజించుకుంటున్నాను. కలశానికి అయితే చక్కగా పసుపు రాసుకొని 5 కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. కలశానికి తోరం కట్టుకుందాము. తోరం అయితే మనం 9 పోగులతో కట్టుకోవాలి. ఇప్పుడైతే నేను కలశాన్ని ప్రతిష్ఠించాను. కలశం లోపల మనం కొన్ని అక్షింతలు, నీళ్లు అండ్ కొంచెం కాయిన్స్ వేసి దీని మీద అయితే కొబ్బరికాయని ప్రతిష్ఠించుకుంటాము. కొబ్బరికాయకి అయితే నేనైతే చక్కగా పసుపు అంతా రాసుకొని నామం పెట్టుకున్నాను. కుంకుమ బొట్టుతో అయితే నామం పెట్టుకున్నాను. నామం పెట్టుకొని ఇప్పుడు కలశం చెంబులో మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ వేసుకోవాలి. తమలపాకులు కానీ వేసుకొని కొబ్బరికాయని అయితే మనం ప్రతిష్ఠిస్తాము. కొబ్బరికాయ మీద ఒక జాకెట్ ముక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను కలశాన్ని అలంకరించడం కోసం అయితే నా దగ్గర పౌండ్స్ ఉన్నాయి. పౌండ్స్ అన్ని తీసుకొని కాసుల పేరులాగా చేశాను. దానికైతే పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇప్పుడైతే నేను కలశానికి అలంకరించబోతున్నాను. నేనైతే కలశానికి పూలు, బొట్టు అండ్ గాజులు వేసి చక్కగా అలంకరించుకున్నాను. మనకు వీలైనంత అందంగా శ్రద్ధగా అమ్మవారిని అలంకరించుకోవడం ముఖ్యం. అలంకరణ కంటే మనకి భక్తి, మనస్ఫూర్తిగా చేసే పూజ చాలా ముఖ్యం. పూజా విధానం. ముందుగా వినాయకుడిని మనం పూజించుకోవాలి. ఏ పూజ అయినా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వినాయకుడిని ప్రార్థించాలి. తర్వాత అయితే మనం కలశ పూజ చేసుకొని వరలక్ష్మి అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి. అమ్మవారికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పిస్తూ పూజ అయితే చేసుకుంటాము. తర్వాత అమ్మవారికి పండ్లు, మనం చేసిన నైవేద్యాలని సమర్పించుకోవాలి. నైవేద్యాలు అయితే మీకు కన్వీనియంట్ బట్టి మీరు ఏదైనా చేసుకోవచ్చు. అమ్మవారికి అయితే పొంగల్ అంటే చాలా ఇష్టం అండ్ శనగలు అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే వాయనంలో శనగలు అయితే కంపల్సరీ. ఇప్పుడైతే నేను గౌరీదేవిని అయితే చేసుకున్నాను. చక్కగా పసుపులో కొంచెం నీళ్ళు పోసుకొని చక్కగా గౌరీదేవిని చేసుకొని నేనైతే ఇప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకొని అలంకరించుకున్నాను. ఇప్పుడైతే నేను వినాయకుడు పూజ చేసుకొని తర్వాత గౌరీదేవికి కూడా పూజ చేశాను. చక్కగా అక్షింతలు, మంత్రాలతో చదివి నేనైతే పూజనైతే చేశాను. నేనైతే పూజని ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నాకైతే మంత్రాలు అంత పర్ఫెక్ట్గా రావు. సో నేనైతే మంత్రాలన్నీ ఫోన్లో చూసుకుంటూ చక్కగా పూజ చేసుకున్నాను. నేనైతే ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసుంటే కనుక క్షమించండి. నేనైతే అమ్మవారిని ముందే అనుకున్నాను, అమ్మ తల్లి నేను ఏదైనా తెలిసి తెలియక తప్పుగా మంత్రాలు చదివితే కనుక నన్ను క్షమించు అని. మనం మనస్ఫూర్తిగా భక్తితో శ్రద్ధతో చేస్తే ఆ అమ్మవారు ఎప్పుడు ఆ దీవెనలు మనకెప్పుడు ఉంటాయని నేనైతే నమ్ముతాను. నేనైతే చక్కగా అమ్మవారిని అయితే ప్రార్థించుకున్నాను. ఇప్పుడైతే మనం వాయనం అంటే ఏంటో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతంలో వాయనానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే వాయనం ఇవ్వడం ద్వారా అమ్మవారి ఆశీర్వాదం పొందుతారని చెప్పే ఆచారం. వాయనం ఎవరికి ఇవ్వాలి? సాధారణంగా అయితే వాయనం అనేది ముత్తైదువులకి ఇవ్వడం చాలా ముఖ్యం. తాంబూలంలో పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, జాకెట్ ముక్క, ఇంకా వాయనం వెనుక ఉన్న ఒక మంచి భావం ఏంటంటే వాయనం కేవలం వస్తువులు ఇవ్వడం కాదు, మనకు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం, స్త్రీలను గౌరవించడం, కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకోవడం అనే భావాన్ని చెప్పవచ్చు. సాధారణంగా వాయనం 5గురికి ఎందుకు ఇస్తామో తెలుసుకుందాం. వాయనం 5గురికి ఎందుకు ఇస్తారంటే 5గురిని పంచభూతాలుగా ప్రతీకంగా భావించి ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా ముత్తైదువులు వాయనం ఇచ్చి వారి ద్వారా అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు. ఇప్పుడైతే మనం తోరం ఎందుకు కడతారో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైన మరో ఆచారం ఏంటంటే తోరం కట్టుకోవడం. పసుపుతో చేసిన తోరాన్ని పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత చేతికి కట్టుకుంటారు.
ఈ తోరం అమ్మవారి ఆశీర్వాదానికి, సౌభాగ్యానికి గుర్తుగా భావించే ఆచారం ఉంది. అయితే తోరంలో ఎన్ని ముడులు ఉండాలి, ఎవరికి ఎలా కట్టాలి అనే విషయంలో మనం ఎక్కువగా కుటుంబంలో ప్రాంతం బట్టి ఆచారాలు మారుతూ ఉండవచ్చు. మేమైతే 5 ముడులు వేస్తాము. మా హస్బెండ్ చేతిలో అయితే నేను కట్టించుకున్నాను. పూజలో ముఖ్యమైన విషయం వచ్చేసి, మనలో చాలామంది పూజ అంటే చాలా పెద్దగా చేయాలి, చాలా వస్తువులు ఉండాలి అనుకుంటాం. కానీ మనకు సాధ్యమైనంత వరకు శుభ్రంగా, భక్తితో, ప్రశాంతమైన మనసుతో పూజ చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా వస్తువు అందుబాటులో లేకపోతే కనుక దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించడమే ముఖ్యమైన విషయం. వరలక్ష్మి వ్రతం అంటే కేవలం ఒక్కరోజు పూజ చేయడమే మాత్రమే కాదు. మన కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని, ఇంట్లో ఎప్పుడు మంచి వాతావరణం ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకునే రోజు. అలాగే మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం, పెద్దలను గౌరవించడం, అందరూ కలిసి పండుగను ఆనందంగా చేసుకోవడం కూడా ఈ పండుగలోని అందమైన భాగం. ముందుగా మనం వరలక్ష్మి వ్రత కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం మగధ దేశంలో కుడీనం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె చాలా భక్తి శ్రద్ధ కలిగిన మహిళ. ఆమె తన భర్త, అత్తమామలను ఎంతో గౌరవంగా చూసుకునేది. ప్రతిరోజు దేవుణ్ణి పూజించేది. ఒకరోజు చారుమతి కల్లోకి వరలక్ష్మి అమ్మవారు దర్శనమిచ్చారు. చారుమతి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నన్ను భక్తితో పూజించు. అలా పూజ చేస్తే నీకు, నీ కుటుంబ సభ్యులకి సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు కలుగుతాయి అని అమ్మవారు చెప్పారు. చారుమతి ఈ విషయం తన భర్తకు, అత్తమామలకు, చుట్టుపక్కల ఉన్న స్త్రీలకి చెప్పింది. అందరూ కలిసి ఎంతో భక్తితో వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. పూజ పూర్తయ్యాక అమ్మవారి కృపతో వారికి అనేక శుభ ఫలితాలు లభించాయి అని పురాణ కథ చెప్తుంది. అందుకే మనం కూడా వరలక్ష్మి అమ్మవారిని భక్తితో పూజించి మన కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుందాము. అమ్మవారి అనుగ్రహం అందరి ఇళ్లల్లో ఎప్పుడూ ఉండాలని కోరుకుందాము. తర్వాత అయితే పూజ అయిపోయాక మనమైతే తోరం కట్టుకోవాలి. పూజలో భాగంగా వరలక్ష్మి అమ్మవారికి తోరం సమర్పిస్తాము. తర్వాత మన చేతికి కూడా తోరం కట్టుకుంటాం. తోరం కట్టుకున్నప్పుడు
కట్టుకునేటప్పుడు అమ్మవారి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అమ్మ, మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంచు, ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించు, మా ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండేలా చూడు అని కోరుకోవచ్చు. పూజ పూర్తయ్యాక మనం అయితే వాయనం ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతంలో వాయనం ఇవ్వడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం. మన కుటుంబ ఆచారం ప్రకారం పసుపు, కుంకుమ, పండ్లు, తాంబూలం, పూజకు సంబంధించిన వస్తువులు మరియు మనకు వీలైన నైవేద్యాలను వాయనంగా ఇవ్వచ్చు. వాయనం ఎంత ఇచ్చామన్నది ముఖ్యం కాదు, మన శక్తికి తగ్గట్టు భక్తితో ఇవ్వడం ముఖ్యం. నేనైతే వాయనం తీసుకోవడానికి తేజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడికి సిరక్క కూడా వచ్చింది. సో తేజు అక్క అయితే మా ఇద్దరికి వాయనం అయితే ఇస్తుంది. ఇప్పుడు మేము ముగ్గురం అయితే చాలా రోజుల తర్వాత కలిసాము. మేమైతే ఈ పండగ సందర్భంగా అయితే మేము కలిసి చాలా బాగా మాట్లాడుకొని ముచ్చట్లు చెప్పుకొని పండగనైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. నాకైతే ఇలా లండన్లో వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. తెలిసి తెలియక నేను ఏదైనా తప్పుగా చేస్తే కనుక క్షమించండి. మేమైతే ఇట్లా తేజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం కలిసి వాయనం తీసుకోవడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇస్సినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్సినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఇస్సినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్సినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్సినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. సంతోషమమ్మ. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండండి మీరందరూ. మేమైతే అక్కడ వాయనం తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ముగ్గురం కలిసి మా ఇంటికి అయితే బయలుదేరాము. మా ఇంటికి వచ్చేసాక నేనైతే వాయనం ఇస్తున్నాను. మధ్యలో మన విన్ను అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ చెప్పేయండి. పుచ్చుకుంటున్నమ్మ వాయన. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి అమ్మ. సూపర్ ఉంటుంది కలర్. దీర్ఘసుమంగళి. పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా వాయన ఇంటికి ఎవరు వచ్చారు? ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతాన లక్ష్మి కూడా వచ్చింది చూడు. మన బుడ్డి సబ్స్క్రైబర్ మన కోసం ఏదో చెప్తాడంట, ఒకసారి వినండి. subscribe to my Atta's channel or నేను గుద్దుతా. సబ్స్క్రైబ్ చేయకపోతే గుర్తుతా.